మా అక్క ఇంత పని చేస్తుందని అస్సలు అనుకోలేదు. నేను ఏం చేసిందో తెలుసా, నాకు చెప్పకుండా నెయ్యి రెడీ చేసింది. ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్ కి వచ్చేసింది. ముందు చేసిన నెయ్యి కూడా చూపిస్తుంది, ఇగో చేసిన అని. నేను ఎన్నిసార్లు చెప్పినా తెలుసా మా అక్క వాళ్ళకి, ఏదైనా చేసినప్పుడు నన్ను విలువండి, నేను వీడియో తీసుకుంటా అని. మా వాళ్ళు ఎప్పుడు పిలుస్తారు, అది మొత్తం రెడీ అయినాక ఆ రెసిపీ చూపినికి పిలుస్తారు మమ్మల్ని. రెసిపీ చేసేది మాత్రం చూపి. మా అక్క అంటే మా తోటి కోడలు అనమాట. వాళ్ళు మా ఇంటి పైనే ఉంటారు. మా ఇల్లు వాళ్ళ ఇల్లు సేమ్ టు సేమ్ ఉంటాయి, అన్ని రూమ్స్ మొత్తం సేమ్ డిజైన్ అనమాట. మా బుడ్డోడు దొంగ పోలీస్ అట ఆడుతున్నాడు, వాళ్ళ అమ్మ మా దొంగనంట కట్టేస్తున్నాడు. అరే ఏం చేస్తున్నావు రా బుడ్డోడా అంటే, అయిపోయి ఇక నాతో ఆట ఆడు స్టార్ట్ చేసిండు. ఈడొక బుడ్డ రిక్షా అయితే కనిపించింది, దాని ఒక పయ్య వీకి పడేసిండ్రు, అది ఒక సైడ్ నిలబడతలేదు. ఆవిడ నాకు ఇలా ఇంగ్లీష్ స్పెల్లింగ్ నేర్పిస్తుండు చూడండి. ఇదేంది, ఇది 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 ఏమైతుంది, ఏమైతుంది మొత్తం మీకు ఎవరికైనా ఇంగ్లీష్ స్పెల్లింగ్ రాకపోతే మావోడు చెప్పిండు, రివైండ్ చేసుకుని నేర్చుకోండి. బుక్ లో అంత స్పేస్ ఉంటే మావోడు ఇరికిచ్చి 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 ఏబిసిలు రాసిండు. నేను మంచిగా పెద్దగా రాస్తే అవట రాంగ్ అట, వాడు రాసినయే కరెక్ట్ అంట. సరేరా నాయన అని నెయ్యి దగ్గరకు వస్తే నెయ్యి ఆల్మోస్ట్ అయిపోయింది, ఇక వంపుకునుడే. నేను వచ్చి చాలా సేపు అయింది అని ఇంటికి పోతుంటే ఇక మావోడు అడ్డం నిలబడి పైసలు నేను బోని అని అంటున్నాడు. వారికి ఊరికే ఇంక ఉత్తుత్తి పైసలు ఇట్లా ఇచ్చినా అని ఇంక వమ్మంటున్నాడు ఇంటికి. వీడితోని మస్తు టైం పాస్ అవుతుంది అసలుకి. నేను కిందకి రాగానే మా చిన్నోడు మంచిగా 2 మిర్చీలు కొంచెం చట్నీ కొంచెం మంచి ఉల్లిపాయలు వేసుకొని వచ్చిండు, తినేసిన. ఇంతే వీడియో. ఉంటాం అలా బాయ్ దోస్తులు, లైక్ చేయడం మర్చిపోకండి.